₹100 పట్టుకుంటుంది. ఇందాక పట్టుకోలేదు, ఇప్పుడు పట్టుకుంది. కారణం ఏంటంటే దీన్ని సమర్థవంతంగా పట్టుకునే ఒక సహాయకరణ కావాలి. ఇది ప్రత్యేకంగా ఎరువు మందు కాదు, స్ప్రే మందు కాదు, ఇది ఒక సహాయకారి. మనం వాడుతున్న ఎరువు మందు స్ప్రే మందుతో పాటు కలిపి వాడడం వల్ల సమర్థవంతంగా పనిచేసి మంచిగా మందులు పనిచేసి సమస్యలు పరిష్కారం అయ్యి మంచి దిగుబడి రావడానికి ఉపయోగపడే సహాయకారం. అలాగే ఇది మా స్ప్రే మందులో పనికొస్తుంది. కలుపు మందులోని కలుపు మందులు ఏ మందులు కొట్టుకొచ్చి ఏ పంటకైనా వాడుకోవచ్చు. ఇది ఆ భూమి పండిన ప్రతి పంటకు వాడుకోవచ్చు. ఓకే, అర్థమైంది. అలాగే మనకి స్ప్రే మందులు ₹100 ఉపయోగపడేలా పనిచేస్తాయి. ఇది ఒకటి. అయితే ఇప్పుడు మనం ఎరువు వేసిన ఎరువు సమర్థవంతంగా కరిగిపోతుందా అంటే కరగట్లేదు. ఆ వేసే ఎరువు ముందు సమర్థవంతంగా కరిగితే ఆ మొక్కకు ₹100 వెళ్తే కనుక మొక్క మేము రైతు మీద ఆధారపడాల్సిన పనులు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చిన మొక్క ఉంది, వచ్చింది తెంపండి, పెద్ద తెంపండి, సరిపోదు, తెంపండి పర్లేదు. ఇప్పుడు ఇది మిరప మొక్క ఇది అనుకోండి. ఓకే, ఈ మిరప మొక్కలో మనం ఎరువు వేసాం కింద భూమిలోకి. ఇది ఏంటిది? సల్ఫర్, గంధకం అంటాం కదా. గంధకం లేదా ఏ ఎరువు తయారవుతుంది మనకి? సల్ఫర్ పొడి. మనం యూరియా, DAP, పొటాషియం, జింక్ ఎన్నిట్లు కలుపుకుంటాం కదా. ఇది లేకుండా, సల్ఫర్ లేకుండా తయారు చేయరన్నమాట. ఓకే, అయితే అలాంటిది ఒక సల్ఫర్ తీసుకొచ్చి మీకు చూపిస్తాను. అయితే ఇప్పుడు చేస్తారు అంటే మనం వేసిన ఎరువు వాస్తవానికి అయితే కరిగిపోవాలి, భూమిలోకి వెళ్ళిపోవాలి, కానీ అవ్వట్లేదు, వెళ్ళిపోవట్లేదు. ఇలా ఇక ఎరువు వ్యవస్థకు అందుతేనే మొక్క గ్రోత్ అవుతుంది. అది ఎప్పుడైతే ఇది వేసిన ఎరువు ఇంతలో కలుపుతున్నాయి అట్లా, ఎప్పుడైతే వేసిన ఎరువు ఏదైతే ఉందో ఇది భూమి మొత్తం 7 పొరలు ఉంటుంది. 7 పొరలకి సమర్థవంతంగా వెళ్ళింది అనుకోండి, అప్పుడు కింద భూమిలో ఆల్రెడీ లవణాలు, ఖనిజాలు కలిగి ఉంటుంది భూమి. అందువల్ల మనకి న్యూట్రియంట్స్ వస్తాయి మొక్కకి. ఆ లవణాలు, ఖనిజాలు ఎప్పుడైతే వేరు వ్యవస్థకి కరెక్ట్గా అందాయో, పైనుంచి ఇచ్చిన ఎరువు యూరియా, DAP, పొటాష్ ఎప్పుడైతే ఏరు వ్యవస్థకు అందుతాయో, ఎప్పుడైతే ఏరు వ్యవస్థకి ఈ భూమిలోది లవణాలు, ఖనిజాలు ఈ ఎరువు మొత్తం ఏరు వ్యవస్థకు అంటుకుంటుందో, కరెక్ట్గా వస్తుందో, అప్పుడు నుంచి ఇంకా రైతు మీద ఈ మొక్క అనేది ఆధారపడదు. అప్పుడు దాకా ఆధారపడుతుంది, నాకు తిండి వెయ్యి అని చెప్పి. ఆ తర్వాత నుంచి ఇంకా రైతు మీద ఆధారపడదు, దాని అంతగా వచ్చేస్తుంది. ఈ క్రమంలో ఏంటంటే ఈ సూర్యరశ్మి కిరణాలు ఎప్పుడైతే దాని మీద కరెక్ట్గా పడతాయో, భూమిలో ఉన్న తేమ శాతం బట్టి స్వతహాగా దాని అంతకదే ఎదుగుతుంది అన్నమాట మొక్క. అయితే ఇప్పుడు ఏమైంది, ఇన్సోపు మాట్లాడిన దాంట్లో ఈ వేసిన సల్ఫర్ కిందకి వెళ్ళిందంటే వెళ్ళలేదు. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే అదే మనం ఇదే ఆప్షన్ని మనం వేసిన యూరియా, DAP, పొటాష్ లేదా డ్రిప్ మందులతో పాటు కనుక మనం వేసి చల్లినట్టయితే కనుక చూడండి, అలా వేసిన ఎరువు సమర్థవంతంగా కరిగిపోద్ది అనమాట. అయితే ఇప్పుడు మనం మొక్క చెట్టుప్పుడు ఇట్లా ముంచేయాలా? అట్లా కాదు, ఎరువుతో పాటు యూరియా, DAP, పొటాష్ కలుపుతామా, దాంతో పాటు కలిపేయాలి. స్ప్రే చేసే మందులో ఎంత కలుపుకోవాలి, మనం కింద వేసి అడుగు మందులో ఎంత కలుపుకోవాలని మీ ట్యాంక్ సైజ్ ఎంత? 10 లీటర్లు సార్. ఆ ట్యాంక్ సైజ్ ఎంత?